శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం అంబరీషుడు అందరికీ భోజనాలు చేసి బ్రాహ్మణ సమారాధన చేసి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత తాను కూడా ద్వాదశ పారాయణం చెయ్యాలి అని అనుకున్నాడు. అందరి భోజనం అయిపోయే వరకు అభ్యాగతి భుజించే రోజు. అభ్యాగతి అంటే పెట్టినవాడు. అతిథులందరూ భోజనం చేసిన తర్వాత అప్పుడు అభ్యాగతికి వడ్డించాలి. శ్రీనివాస కళ్యాణం దగ్గర నుంచి ఇదే లక్షణం వస్తుంది. అందుకని అతిథులందరికీ ముందు భోజనం పెట్టాడు. అందరి భోజనాలు అయిపోయాయి. అందరూ భోజనాలు చేశారా అని అడిగాడు. అందరూ చేసేశారు. ద్వాదశ వెళ్ళిపోకుండా మీరు పారణం చెయ్యండి అని చెప్పాడు. సరే, నాకు కూడా వడ్డించండి అని విస్తర వేసుకున్నాడు. భోజనం చేద్దాము అని అనుకుంటున్నాడు. భోజనం చేయడానికి సిద్ధపడుతుండగా అక్కడికి దూర్వాసో మహాముని వచ్చారు. దూర్వాసుని గురించి ఒక్క తప్పు మాట కూడా మాట్లాడలేదు పోతన గారు. దూర్వాసుడు సర్వకాలాలయందు వేదాలయందు వేదాంతములందు బుద్ధిని నిక్షేపించి ఉన్నవాడు. గొప్ప తపస్సును పాటించినవాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినటువంటి వాడు. దూర్వాసుడు ఒకసారి ధర్మమును చూద్దామని 10,000 సంవత్సరములు దత్తాత్రేయుల వారితో కలిసి తపస్సు చేశాడు. అయినా ధర్మం ఆయనకు సాకారంగా కనబడలేదు. 10,000 ఏండ్లు అయింది, నీకు కనబడడానికి ఏమిటి ఇబ్బంది అని ఆయన కమండలంలో నీళ్లు తీసుకున్నాడు. అప్పుడు ధర్మం పరిగెత్తుకు వచ్చాడు. వచ్చి తనతో పాటు ఉన్న పరివారాన్ని చూపించి శపించకయ్యా అన్నాడు. అప్పుడు దూర్వాసుడు అన్నాడు, ఈ మాట మర్యాద నీవు నా దగ్గరికి రావలసినది ఇంతకు ముందే నీకు ఉండాలి. తపస్సు చేస్తున్నప్పుడు వస్తే నిన్ను గౌరవించి ఉండేవాడిని. నీవు అలా రాలేదు కాబట్టి నేను శపిస్తున్నాను. నీవు 3 జన్మలు ఎత్తు. ఒకసారి రాజుగా పుట్టు, ఒకసారి రాజ్య పరిపాలన చేయడానికి అర్హత లేని స్థితిలో పుట్టు, ఒకసారి నీవు రాజ్య పరిపాలన చేయడానికి అర్హత లేని స్థితిలో ఉన్నవాడివే కేవలం సలహా చెప్పడానికి పనికి వచ్చే జన్మని ఎత్తు అని శపించాడు. అప్పుడు ధర్మదేవత ధర్మరాజుగా విదురుడిగా జన్మలను ఎత్తాడు. దూర్వాసో మహర్షి గతంలో ఎన్ని పనులు చేసిన వాడైనా పోతన గారు అలా అనలేదు. ఎందువలనంటే లోకంలో ఒక మర్యాద ఉంది. ఈశ్వరుడు మన ఇంటికి అతిథి రూపంలోనే వస్తాడు. అలా వచ్చినప్పుడు మనం ఆయన దోషమును విచారణ చేసినట్లయితే, అయ్యా మా ఇంటికి ఒక అతిథి భోజనానికి వచ్చాడండి, కానీ ఆయనకు చిన్న అవలక్షణం ఉన్నదండి అని మనం అనుకున్నాం అనుకోండి, మనకి ఫలితం పోతుంది. ఆతిథ్యమును పిలిచినప్పుడు దీనినే ఈశ్వరుడు పరీక్ష పెడతాడు. మనం ఆయన ఎంత దోషమును విచారణ చేశారంటే ఫలితం పోతుంది. అతిథిగా వచ్చినవాడు ఈశ్వర సమానుడు. అందుచేత అతిథిలో మనం గుణాన్ని ఒక్కదానినే చూడాలి తప్పితే అతనిలో దోషాలను చూడకూడదు. ఇలా అతిథిలో దోషాలని చూడడం మనకు అలవాటైతే మన జీవితంలో మనం ఈశ్వరుడికి ఎప్పుడూ వడ్డించలేము, ఎప్పుడూ భోజనం పెట్టలేము. అతిథి యందు కేవలం భగవంతుని చూసి పొంగిపోతూ భోజనం పెట్టాలి. అందువలనే వచ్చిన దూర్వాసో మహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు. పొంగిపోయి, అయ్యా ఊరకరారు మహాత్ములు, ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని. నీవు శివాంశ సంభూతుడివి. నీవు నా ఇంటికి అతిథిగా వచ్చావు. ఏమి నా భాగ్యం! ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణం. మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. నేను తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ ఇదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి రండి. వస్తే మీరు భోజనం చేశాక బుద్ధశేషంను నేను తింటాను అన్నాడు. అసలు అతను అన్న దాంట్లో ఎటువంటి అమర్యాద కానీ ఎటువంటి దోషం కానీ లేదు. దూర్వాసో మహర్షి ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే వస్తాను అని అన్నాడు. అంబరీషోపాఖ్యానంలో మనం దీనిని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయనకి ధర్మం తెలుసు. ఎవరికి? దూర్వాసో మహర్షికి. కాబట్టి తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఆయన యమునా నదీ జలాల్లో స్నానానికి దిగాడు. ఇక్కడ మాయ కమ్మింది. దిగి నీటిలో నిలబడి ఈశ్వరుని ధ్యానం చేస్తున్నాడు. దూర్వాసో మహర్షి మహాభక్తుడు. ఈశ్వర ధ్యానం నందు సమయంని మరిచిపోయాడు. ఈశ్వరునే ధ్యానం చేస్తూ ఆ జలములలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతోంది. ఆయనను తొందరగా రమ్మనమని అంబరీషుడు కబురు చేయలేదా? అలా ప్రవర్తించకూడదు. ఈశ్వరుని యందు రమించే బుద్ధి ఉన్నవాడే అతిథి. వానిని తొందర పెట్టకూడదు. అంబరీషుడు ఆ నియమాన్ని పాటించాడు. అందుకే దూర్వాసుని వచ్చేయమని కబురు చేయలేదు. ఆయన ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఇప్పుడు ఎలా చూడండి, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, రండి భోజనానికి తొందరగా వచ్చండి చేసేస్తే మేము మళ్ళీ బజార్లోకి వెళ్ళాలని మాట చెప్పకూడదు. ఆయనకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు వస్తాడు. అప్పుడు వడ్డించడానికి సిద్ధంగా మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా రెడీగా ఉండాలి. అంతేగాని ఎప్పుడు తినేసి వెళ్ళిపోతాడురా బాబు, వెళ్ళిపోతే శుభ్రంగా గది శుభ్రం చేసేసుకుని పడుకోవచ్చను, లేకపోతే బయటికి వెళ్ళిపోదామను అనుకుని ఆ వచ్చిన అతిథిని కంగారు పెట్టకూడదు. కాబట్టి
ఈ ద్వాదశ ఘడియలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఏం చేయాలి అని అనుకుంటున్నాడు. మహర్షి ధ్యానానందం ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇప్పుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది. అతను పారణ చెయ్యాలి, లేకపోతే ద్వాదశ తిథి వెళ్ళిపోతుంది. ద్వాదశ తిథి వెళ్ళిపోయే లోపల పారణ చెయ్యాలి, లేకపోతే వ్రతభంగం అయిపోతుంది. వ్రతభంగం అయిపోతే అతను మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇవన్నీ ముందు ఆలోచించిన వాడు ఒకడున్నాడు, ఆయనే పరమాత్మ. ఇప్పుడు ఈ పూచి అంబరీషుడిది కాదు, తన భక్తునికి రాబోయే ఉపద్రవమును లెక్క కట్టుకోవలసిన వాడు పరమాత్మ. మనం భక్తితో ఉంటే మనకి రాబోయే అపాయం గురించి కింద మీద పడవలసిన వాడు భగవంతుడు కానీ మనం కాదు. ఆయనే పరుగుతుకు వచ్చి మనల్ని అపాయంలోంచి తప్పిస్తాడు. బిడ్డడు నూతివైపు పరిగెడుతుంటే అమ్మ వచ్చి బిడ్డని పట్టుకున్నట్టు భక్తుడిని అపాయం వచ్చే ముందు భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడు. భక్తి ఈశ్వరుడిని కదపగలదు. భక్తికి ఆ శక్తి ఉంది. తన భక్తునికి ప్రమాదం వచ్చేస్తోందని పరమాత్మకు తెలుసు. ఏమో ఆ సమయం వచ్చేసరికి తాను ఏమరపాటు చెందితే తన భక్తునికి రక్షణ చేయలేనని తన రక్షణ సామర్థ్యం అంతా ఏదో సుదర్శనమునందు ఉన్నదో ఆ సుదర్శనమునకు చెప్పి అక్కడ పెట్టాడు. భూత భవిష్య వర్తమాన కాలములను తెలిసి ఉన్న పరమాత్మ తన భక్తులను రక్షించుకోవడానికి ఎంత జాగ్రత్తలో ఉంటాడో చూడండి. రేపటికి కావాల్సిన పదార్థాలన్నీ మనం ఏదైనా ఫంక్షను ఏదో అయితే అన్నీ రెడీగా పెట్టేసుకుని ఒక బుట్టలో పెట్టుకుని ఎలా రెడీగా ఉంటామో అలాగే భక్తుల్ని కాపాడడానికి ఆయన తనకి కావాల్సిన ఆ రక్షించడానికి సామర్థ్యం ఉన్న విషయాన్నంతటికీ తన సుదర్శనానందు పెట్టుకుని ఉంచిపోయాట. ఈ ప్రమాదం ఎవరి వల్ల వస్తుందో కూడా పరమాత్మకు తెలుసు. సుదర్శనమును వాళ్ళ ఇంట్లో పెట్టాడు. నీవు ఇక్కడ ఉండి కొన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండు అన్నాడు. సుదర్శనము భక్తులకు ప్రమాదములు కల్పించిన వాళ్ళ తలలు తీసేస్తుంది. అంటే ఏదో జరుగుతుందని పరమాత్మకు తెలుసు. ఆయన త్రికాలవేది, కాలస్వరూపుడు. జరగబోయేది ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు అంబరీషుని గృహంలో సుదర్శనం ఉంది. దుర్వాసుడు ధ్యానంలో ఉన్నాడు. అంబరీషుడు పారణకు కాలం అయిపోతున్నదనే బెంగలో ఉన్నాడు. ఇది చిత్రం. ఇప్పుడు అంబరీషునికి ప్రమాదం రాక్షసుల నుండి రావడం లేదు, ధూర్తుల నుండి కూడా రావట్లేదు. ధ్యానమగ్నుడైపోయిన ఒక గొప్ప ఋషి వైపు నుండి వచ్చేస్తోంది. ఏం చేయాలి? ఎంత ధర్మమో చూడండి. ఏమైతే అదయిందని తొందరగా రమ్మనమని అంబరీషుడు దుర్వాసో మహర్షికి కబురు చేయలేదు. బ్రహ్మమునందు రవిస్తున్న వ్యక్తిని భోజనానికి తొందర పెట్టలేదు. విద్వాంసులను పిలిచాడు. సభలో ఉన్న మహాపండితులను పిలిచాడు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నీవు చూస్తే గృహస్థు, వ్రతం చేసి ఉన్నావు, భంగం జరగకూడదు. పోనీ పారణ చేసేయడమే కదా అని నీవు ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానం చేసినట్టు అవుతుంది. కాబట్టి తినకూడదు. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. కాబట్టి నీకు మధ్య మార్గం ఒకటి చెప్తాను. సలిలము పుచ్చుకో అన్నారు. అంటే సలిలము అంటే నీళ్లు. కాసిన నీళ్లు తాగమన్నారు. అయితే నేను కొద్ది నీళ్లు పుచ్చుకుంటాను. ఆయన తినగా మిగిలిన శేషమునే నేను భోజనంగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది, అందుకని నీళ్లు ఒక్కటే పుచ్చుకుంటాను అని ఆయన కొద్దిగా నీళ్లు పుచ్చుకున్నాడు. ధర్మశాస్త్రాలు చాలా గహనంగా ఉంటాయి. తమని తాము ఉద్ధరించుకోవాలని అనుకునేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలా ఇక్కడ అంబరీషుడు నీరు పుచ్చుకోగానే అక్కడ దూర్వాసో మహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చాడు. ఎంత విచిత్రమో చూడండి. ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చింది. ఆకలి మండిపోతోందని అంబరీషుని వద్దకు గబగబా వచ్చాడు. అంబరీషుడు ఎదురు వచ్చి, అయ్యా, ద్వాదశ తిథి వెళ్ళిపోబోతోంది, మీ గురించే చూస్తున్నాను. ముందు మీరు భోజనానికి కూర్చోండి, తర్వాత నేను చేస్తాను అన్నాడు. ఇప్పుడు అలా ఆకలితో వచ్చిన దూర్వాసో మహర్షి మనస్సు భోజనం మీద ఉండాలి. ఇప్పుడు దూర్వాసుడు అంబరీషుడు తాను తినేసి తనకు భోజనం పెట్టాడా లేక తినకుండా భోజనం పెట్టాడా అని ఆలోచించాడు. నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకున్నాడు. తెలుసుకోగానే కోపం వచ్చింది. ఆయన భోజనం చెయ్యలేదు కదా, తనని భోజనానికి పిలుస్తున్నాడు అని ఊరుకోలేదు మహర్షి. ఆయన ఏం చేశాడు? కోపాన్ని తెచ్చుకుని, ఆయనకేమో ఒక పక్క ఆకలి, ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ, రెండూ కలిసిపోయాయి. ఇంత మహర్షిని నేను నీకు ఇంత చౌకబారు వానిలా కనబడ్డానా? పిలిచి ముందు నీవు తాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్తశేషం నేను తింటున్నాను, నా భుక్తశేషం నువ్వు తినడం లేదు. ఇది నాకు అవమానం, కాబట్టి నేను ఉపేక్షించను. నీవు విష్ణు భక్తుడివా? చూడు నిన్ను ఏం చేస్తాను. ఇప్పుడు నేను గొప్ప నీవు గొప్ప తెలియాలి అన్నాడు. కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకుని తన జటాచూటం నుంచి జటను ఒకదానిని సమూలంగా పెరిగి నేలకేసి కొట్టాడు. అందులోంచి భయంకరమైన ఒక కృత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెబితే దానితో ఆకలిని తీర్చుకుంటుంది.
ఎంత భయంకరమైన పని చేశాడో చూడండి. కోపం ఎటువంటి పనినైనా చేయిస్తూ ఉంటుంది. మన ఇళ్లలో కూడా చూడండి, కోపం వచ్చేస్తే కొంతమందికి ఒళ్ళు తెలీదు. చేతిలో ఉన్న వస్తువును, ఏ సీసాను, గిన్నెలను, వేటినో విసిరేస్తూ ఉంటారు. ఆ విసిరేసిన వస్తువు గాజు వస్తువే అయిందనుకోండి, ఇల్లంతా గాజు పెక్కులు ఉండిపోతాయి. తర్వాత మనం తొక్కితే మనకే తగులుతూ ఉంటాయి. తన కోపమే తన శత్రువు అంటూ ఉంటారు. కాబట్టి లేదు, ఓ గిన్నో, చాకో, గరిటో విసిరేశారనుకోండి, ఏ పిల్లలకో, ఆడుకుంటున్న చిన్నపిల్లలకో అది తగిలితే తర్వాత బాధపడేది ఎవరండి? వీళ్ళే కదా. కాబట్టి కోపాన్ని మనం ఎప్పుడూ హద్దుల్లో ఉంచుకుని, కోపం వచ్చినప్పుడు కాసేపు ప్రశాంతంగా ఉండేటట్టు ఏ గదిలోకో వెళ్ళిపోవడమో, లేకపోతే పక్కకు తిరిగి మాట్లాడకుండా ఉండడమో చెయ్యాలి. ఇక ఈ భయంకరమైన కృత్యదని సృష్టించేసరికి తన కళ్ళ ముందు కృత్య అంబరీషుని తినేయాలని అనుకున్నాడు. హద్దులేని క్రోధానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కృత్యను ప్రయోగించాడు. ఆ కృత్య చేతిలో భయంకరమైన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతుంటే భూమి గూతులు పడిందిట. భయంకరమైన క్రోధంతో గంతులు వేస్తూ శూలం పట్టుకుని ఆ కృత్య అంబరీషుని మీద పడింది. దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడు అయి ఉండి అవతల వారి స్థితికి గమనించకుండా నిష్కారమైన కోపం పెంచేసుకున్నాడు. ఆ కోపానికి అందరూ బాధపడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతో ఉన్నాడు. శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తున్నాడు. నాకు తెలిసి అపరాధం చేయలేదు, పరమభక్తితో ప్రవర్తించాను. విద్వాంసులు కూడా అలానే చెప్పారు. ఇంతకంటే నాకు తెలిసి ఉంటే నేను ఆచరించి ఉండేవాడిని. నేను తెలిసి ఏ పాపము చేయలేదు. తెలియక చేసిన దోషము కాదు. నేను ధర్మం తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు. ఇప్పుడు ధర్మాధర్మములకు ఫలితాన్ని ఇవ్వగలవాడు కావాలి. ఆయన కదలాలి. ఇది భూత భవిష్య వర్తమాన కాలంలో తెలిసి ఉన్నవాడికి తెలుస్తుంది. ఇప్పుడు సుదర్శనం కదిలింది. ఇప్పుడు ధర్మం అంబరీషుని యందు ఉంది కదా. సుదర్శనం కదిలి కృత్య మీదకు వెళ్ళింది. కృత్య కాలిపోయింది. తర్వాత సుదర్శనం బ్రాహ్మణుడిని వెంటబడింది. నువ్వు కృత్యను ప్రయోగించావు కాబట్టి నిన్ను నేను తింటాను అంది. ఇప్పుడు సుదర్శనానికి వెన్నిచ్చి దుర్వాసుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయనకి ఇప్పుడు ఆకలి, కోపము అన్నీ పోయి ప్రాణరక్షణలోకి వచ్చింది. ఎంత తపస్వి అయినా, ఎన్ని తెలిసి ఉన్నవాడైనా సమయాసమయములు తెలుసుకోకుండా, అవతల వారి అమాయకత్వం దృష్టిలో పెట్టుకోకుండా, మంచితనం దృష్టిలో పెట్టుకోకుండా పరుషమైన ప్రవర్తనతో ఉండకూడదు. అది యువతలవాడిని పతనం చేస్తుంది. కాబట్టి దూర్వాసుని వెంట సుదర్శనం పడింది. దూర్వాసుడు పరిగెడుతున్నాడు. చూడండి, చాలామంది అవతల వాళ్ళు ఏమనుకుంటారో, ఏమైపోతారో అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వాళ్ళకి అపకారం జరిగేటట్టు చూస్తూ ఉంటారు. ఆ సమయానికి, ఆ నిమిషంలో వాళ్ళకి సంతోషంగా ఉండొచ్చు, అదొక ఆనందాన్ని రాక్షసానందాన్ని పొందొచ్చు వాళ్ళు. కానీ తర్వాత భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదండి, వాళ్ళని ఆ చేసిన పాపం కట్టి కుడిపేస్తూ ఉంటుంది. అవతల వ్యక్తినే కాదు, కొంతమంది చూడండి, పక్షులను పట్టుకుని రెక్కలు కట్టేసి అవి ఏడుస్తూ ఉంటే ఆనందించి, కుక్క పిల్లల్ని బెదిరించేసి, పిల్లి పిల్లల్ని బెదిరించి, కొంతమంది ఉడతల్ని వాటిని కూడా కాళ్ళు వంచేసి ఎలా పట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. తూనీగలకు దారం కట్టేసి విదిలేయడం, ఇవన్నీ వాళ్ళకి ఆ సమయంలో సంతోషకరమే, కానీ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. దూర్వాసో మహర్షికి ఒక వరం ఉంది. ఆయన అన్ని లోకాలలోనూ తిరగగలడు. దానిని ఆయన తపస్సు చేత సాధించాడు. ఆ వరంను చేతిలో పట్టుకుని సముద్రంలోకి దూరిపోయాడు. చక్రాయుధం కూడా సముద్రంలోకి దూరిపోయింది. అది శ్రీమన్నారాయణుని ఆయుధం. వెన్నిచ్చిన వాళ్ళని నరకదు. రొమ్మిస్తే కొడదామని వెనకాల వస్తుంది. ఆయన ఆకాశంలోకి ఎగిరాడు, అది ఎగిరింది. ఈయన నిలబడ్డాడు, అది నిలబడింది. ఈయన అడ్డుకున్నట్టుగా ఉంటే అది అడ్డుకున్నట్టుగా ఉంది. ఈయన దాహం తీర్చుకునేందుకు ఆగితే అది కూడా ఆగేది. ఈయన మళ్ళీ పరిగెడితే అది కూడా పరిగెత్తేది. ఈయన ఎక్కడికి వెళ్ళినా దాన్ని తప్పించుకోలేకపోయాడు. అంటే ఈశ్వరుడు బుద్ధి చెప్పడం మొదలుపెట్టాడనమాట. భక్తి అన్నిటికన్నా గొప్పది. భక్తి ఎన్ని తప్పులైనా సరే సరిపెట్టేస్తుంది. మనం కూడా ఈ విశాల హృదయంతోనే ఉండాలి తప్ప, వాళ్ళ మంచికి చెప్పాలి తప్ప భక్తులను అవమానించకూడదు. భగవంతుడు 2 రూపాలతో ఉంటాడు. ఒకటి అంతటా పరివ్యాప్తమై ఉంటాడు, సాకారం అదే పొందుతుంది. 2 కాల రూపంలో ఉంటాడు. ఇక ఈ దూర్వాసుడు పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళాడు, వెనకాలే సుదర్శనం ఏం చేసింది అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.